కాలనీలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సంత్ సేవాలాల్ జయంతి ప్రతి ఏటా ఫిబ్రవరి 15న బంజారా సమాజం ఘనంగా నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ వేడుకలను ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. బంజారాల ఆధ్యాత్మిక ఐక్యత కోసం సేవాలాల్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మీరు ఈ రోజు ఈ యొక్క సంతు సేవాలాల్ మహారాజ్ ఈ యొక్క ప్రతిష్టాపన చేసుకోవడం, మరియమ్మ గుడి ప్రతిష్టాపన చేసుకోవడం, మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి. ఇలా స్వాతంత్రం వచ్చి మనకు 75-76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇలా ఈ సమాజం దేశంలో ఎన్నో గిరిజన జాతులు ఉన్నాయి. ఆ గిరిజన జాతుల్లో ఇలా గత ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు మన యొక్క జాతిని గుర్తించింది. ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తెచ్చింది ఇందిరాగాంధీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అండగా ఉంటది కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఇలా ఈ యొక్క మన మున్సిపాలిటీలో తెలంగాణలో ఇటువంటి స్థలం గాని ఇంత కాస్ట్లీ స్థలం ఇలా కాంగ్రెస్ పార్టీ గోపాల్ నాయక్ చెప్పినట్టుగా పెద్దలందరూ చెప్పారు. మీకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ. ఇలా గుడి నిర్మాణంలో కూడా ఇలా రామ్ సింగ్ అన్న గారు ఉద్యోగస్తులు అందరు కలిసి నా దగ్గరకు వస్తే కూడా అది పూర్తి కాలేదని చెప్పి అంటే, అన్న మీరు డబ్బులు తీసుకుపోండి, మీరు పూర్తి చెయ్యండి, గుడ్లు అసంపూర్తిగా ఉండొద్దని చెప్తే ప్రతి ఒక్కరు యూత్ అంతా కలిసి ఈ యొక్క విగ్రహాలు పూర్తి చేసుకొని ఇలా మనం అందరము కనులార విందుగా ప్రతిష్టాపన చేసుకొని ఇలా నియోజకవర్గం స్థాయిలో పెద్ద ర్యాలీ, అంటే కనివిని ఎరగని ర్యాలీ. ఈ నవ్వుతో నా భవిష్యత్ భూమి పులకిస్తుంది, ఆకాశం చిందులు వేస్తుంది. గిరిజన మహిళలంతా చూసి అంత ఆనందపడతా ఉంది. కాబట్టి మీరందరూ బాగా ఆలోచన చేసుకోవాలి. మేము మీకు అన్ని విధాలు ఇలా ఎన్నో పోరాటాలు చేసిన నాయకులు, వారు ఎన్ని కష్టాలు వచ్చినా కష్టకాలంలో వీళ్ళపల్లి శంకర్ అనేటోడు గిరిజన బిడ్డనే మీ గిరిజనులకు అండగానే ఉంటాడు. ఆ రోజు ఈ రోజు నేను ఒక్కటే మీ అందరితో విజ్ఞప్తి చేసేది, మంచి చెడు గుర్తుపట్టాలి. మనకు ఎవరు అండగా నిలబడుతురు, మన యొక్క కార్యక్రమాలకు ఎవరు మద్దతు ఇస్తురు, ఏ కార్యక్రమం తీసుకోండి. మేము అడుగుతా ఉన్నాం, మా గోపాల్ అడిగింది కరెక్టే. ఏమన్నాడు, ఫస్ట్ కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసి ఏమైందా అంటే మున్సిపాలిటీ పర్మిషన్ లేదన్నారు. పబ్బం గడిపారు, మాటలు చెప్పారు, మోసాలు చేశారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇవాళ మీరు కొబ్బరి నీళ్ళటువంటి హృదయం కలిగిన గిరిజనులు, కల్మషం లేని హృదయం కలిగిన మీకు మోసం చేయొద్దు. కాబట్టి మోసం చేసేటోళ్ళు కాలగర్భంలో కలిసిపోతా ఉన్నారు. మేము మోసం చేయదలుచుకోలేదు, మీకు ఇచ్చిన మాట నిలబడనికున్నాం. తండాలలో కూడా మీ సర్పంచులు గెలుస్తా ఉన్నారు, వాళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు బిల్డింగ్లు శాంక్షన్ చేస్తా ఉన్నాం, రోడ్లు వేపిస్తా ఉన్నాం. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అలా ఒక మల్టీపర్పస్ మంగులాల్ గారు నాతో అన్నారు, అన్నా చేసినోడు చేసినాం, ఇది గట్టి ఒకటి మంచి మంచి కమ్యూనిటీలు ఒకటి కట్టిస్తే గిరిజన బిడ్డలు అందరూ చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటారన్నా. ఇలా మార్కెట్ లో చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అంటే దానికి 1,50,00,000 పెట్టి శాంక్షన్ చేపించినాం, టెండర్ అయ్యింది. ఈడ గుడికాడ ఇబ్బందులు అయితే అని తొగడం మొదలు పెట్టలేదు. కానీ కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. మా గోపాల్ నాయక్ అన్నట్టు వచ్చే సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వరకు మళ్ళా ఆ కమ్యూనిటీలో మీటింగ్ పెట్టుకుందాం. కొద్దిగా అమ్మలు అక్కలందరూ ఇలా సమయం ఆసన్నమైంది, చాలా ఆకలి ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిజంగా కూడా చెప్పాలంటే ఈ యొక్క డ్రెస్ కోడ్ చూసినప్పుడు మాకు తిన్నట్టు అయింది, చాలా సంతోషం అయింది. लड़ाई जागो बोल, मारो ना जागो बोल, जागो बोल, जागो बोल। जय सेवालाल, जय सेवालाल। हमार तांडे में हमार राज, हमार तांडे में हमार तांडे में हमार तांडे में राबोये काले में गोलकोंडा पर आपण राजवेणुकर सेवालाल महाराज के होते तुम्हारे बेटी बेटा ने हाथों सजाओ और రాజా भी बनाओ। थैंक यू, जय सेवालाल। సంతు సేవాలాల్ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం దాదాపు 3000 आदमी गत 71 से 25,000 కాబట్టి बेटी को बाइलों में से ఆరాధ్య గిరిజన ఆరాధ్య దైవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. గిరిజన సోదరి సోదరులందరూ కూడా సంతు సేవాలాల్ మహారాజు యొక్క
సిద్ధాంతాన్ని నమ్మి వారి ప్రవచనాలు ముందు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి షాద్ నగర్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, ప్రతాపన్న ఉన్నప్పుడే, అగ్నూరు విషయం ఉన్నప్పుడే ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. తర్వాత గిరిజన బిడ్డలందరూ కలిసి ఈ యొక్క సంతు సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం, మరియమ్మ విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ ఇవి పూర్తి చేసుకోవడం, దానికి ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు అవసరమయ్యే విధంగా కూడా ఒక మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఇంత ఘనంగా వీరు ఇక్కడ పెద్ద ఎత్తున అంటే భూమి పులకిస్తుంది, ఆకాశం చిందులు వేస్తుంది ఈ గిరిజన ర్యాలీని చూసి కూడా. కాబట్టి నాకు కూడా చాలా ఆనందం ఉంది. ఇలా గిరిజనుల మీద చాలా నమ్మకం, వారు ఒక కల్మషం లేని జీవితం వల్ల ఇలా నమ్మకానికి, ఇలా నమ్మిన సిద్ధాంతానికి, ఇలా రాజకీయాలలో కానీ ఏ విధంగా అయినా కానీ గిరిజన బిడ్డలు ఇలా దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వారు నిజంగా రేపు భవిష్యత్తులో కూడా ఇలా కొత్తగా నూతనంగా కూడా ఎంతోమంది సర్పంచులు కూడా ఎన్నుకోబడ్డారు. వారికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు గిరిజనులకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా ఇంత పెద్ద ఎత్తున గిరిజనులతో అభివృద్ధి గురించి కూడా కాంగ్రెస్ పార్టీ, నేను ఎమ్మెల్యేగా నా బాధ్యత కాబట్టి ఇలా వారికి అన్ని విధాలా సహకరించడం జరుగుతుంది. ఈరోజు సేవాలాల్ బాపు జయంతి సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంలో టీచర్స్ కాలనీ మా గుడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథిగా ఇంతకుముందే శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న వచ్చి పోవడం జరిగింది. మరి ప్రజల్లో కూడా మా వాళ్ళు ఎస్టీ, మా జాతి, మా దేవుడు ఒకటి నిర్ణయం, ఒకటే మాట మీద ఉండాలి, ఒకటే పద్ధతి, ఈ చెడు అలవాట్లకు దూరం ఉండాలి. మరి మన జాతి అభివృద్ధి కావాలి, మన జాతి ఒక పద్ధతితో బతకాలనేది ఆయన మా దేవుని ఒక సారాంశం అని ఆయన ఆశించే ఒక ఆలోచన. మరి మేము కూడా ఈరోజు ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం, మరి మా జాతి ఎక్కడెక్కడో అడవుల పోటీ, ఎక్కడెక్కడో తండాలో ఉన్నారు, అందరూ కూడా కలిసి ఈ సేవాలాల్ జయంతి గ్రాండ్గా జరుపుకుంటున్నాం. మరి వాస్తవానికి ఈ సేవాలాల్ జయంతికి అధికారికంగా మరి హాలిడేస్ ఇచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున ఒకదాని గ్యాదరింగ్ కావడం, ఈరోజు బాపు కేసీఆర్ కూడా మమ్మల్ని అప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు మా సేవాలాల్ జయంతి అధికారికంగా కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మరి అధికారంగా ప్రకటించి సేవాలాల్ జయంతి కూడా 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇచ్చి, మీరు మీ జాతి ఒక దగ్గర ఉండాలి, ఒక మాట మీద ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. మరి ఈ సందర్భంగా మా కేసీఆర్ను కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈ పండుగ అందరం కలిసి ఏ పార్టీలు అతీతంగా, మాకు ఏ పార్టీ లేదా పార్టీలు అతీతంగా మేమందరం కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతూ చూస్తున్నాం. మన విగ్రహావిష్కరణకు వచ్చేసిన మన ఎమ్మెల్యే శంకరన్న గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన చైర్మన్ బసవప్ప గారికి, వైస్ చైర్మన్ మోహన్ గారికి, అలాగే సర్పంచ్ల సంఘం శ్రీను నాయక్, అలాగే మొత్తం ఆల్ ఎంపీటీసీలు, ఆల్ నియోజకవర్గ షాద్నగర్ నియోజకవర్గం నుంచి వచ్చేసిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మాజీ జెడ్పీటీసీలకు అందరికీ పేరు పేరున, అట్లే మన ఎస్టీ ఎంప్లాయీస్ మొత్తం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఇంతమంది సేవాలాల్ విగ్రహావిష్కరణకు వచ్చేసిన ఇక్కడి నుంచి మన టెంపుల్ నుంచి చౌరస్తా, అక్కడ నుంచి మొత్తం ర్యాలీగా పెద్ద ఎత్తున దగ్గర 2000 మందితోటి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఇంకోటి ఈ విగ్రహావిష్కరణకు వచ్చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.